హలో ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మనం విజాతీయ వలయ సమ్మేళనాల్లోని ఫిర్రోల్ ఫ్యూరాన్ తయారు చేసేటువంటి పద్ధతులను గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఫిర్రోల్ ఫ్యూరాన్ యొక్క ధర్మాలు, అందులో భౌతిక ధర్మాలు మరియు రసాయన ధర్మాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో అందులో మనకు రసాయన ధర్మాల్లో ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు అనేటివి జరిగి వచ్చి చేరేటువంటి ఎలక్ట్రోఫైల్కు మనకు ఆల్ఫా స్థానం లేదా రెండవ స్థానం అనేది అనుకూలంగా ఉండడం జరుగుతుంది. సో కాబట్టి మనం ఆ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు లేదా రసాయన ధర్మాల్లో వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో థయోఫిన్ను తయారు చేసేటువంటి పద్ధతులు. సో ఇక్కడ మనం థయోఫిన్ తయారు చేసేటువంటి పద్ధతుల్లో ముందుగా ఎసిటలిన్ నుండి, సో ఇక్కడ ఎసిటలిన్ 2 మోల్ల ఎసిటలిన్ను Al2O3 సమక్షంలో 400 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద H2Sతో కలిపి చర్య జరిపించినప్పుడు మనకు సైక్లైజేషన్ చర్య అనేది జరిగి చక్రీయ చర్య అనేది జరిగి మనకు థయోఫిన్ అనేది ఏర్పడుతుంది. 2 మోల్ ఎసిటలిన్ను 1 మోల్ H2S వాయువుతో Al2O3 సమక్షంలో 400 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు థయోఫిన్ అనేది ఏర్పడుతుంది. సో అదేవిధంగా సెకండ్ వన్ ఫ్యూరోయిక్ ఆమ్లం నుండి. సో ఇక్కడ ఫ్యూరోయిక్ ఆమ్లంను బేరియం సల్ఫేట్తో అధిక ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు మనకు థయోఫిన్ అనేది ఏర్పడుతుంది. సో ఇందులో బైకార్బోనేట్ అనేది వెళ్ళిపోయి మనకు థయోఫిన్ అనేది ఏర్పడుతుంది. ఫ్యూరోయిక్ ఆమ్లంను బేరియం సల్ఫేట్తో అధిక ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు థయోఫిన్ అనేది ఏర్పడుతుంది. డబుల్ బాండ్ అనేది ఉంటుంది. ఇది ఫ్యూరోయిక్ ఆమ్లం యొక్క స్ట్రక్చరు. సో ఈ ఫ్యూరోయిక్ ఆమ్లంను బేరియం సల్ఫేట్తో అధిక ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు థయోఫిన్ ఏర్పడుతుంది. అదేవిధంగా సక్సినాల్డిహైడ్ నుండి. సో ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా సక్సినాల్డిహైడ్ ఫార్ములా CH2CH2CHO. సో ఇక్కడ సక్సినాల్డిహైడ్ను H2Sతో కలిపి P2S5 సమక్షంలో చర్య జరిపించినప్పుడు నిర్జలీకరణ చర్య అనేది జరిగి అనగా నీటి అణువును కోల్పోయి థయోఫిన్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ CH2 C డబుల్ బాండ్ OH C డబుల్ బాండ్ OH. సో ఇది మనకు సక్సినాల్డిహైడ్ యొక్క కీటో రూపం. ఈ కీటో రూపం అనేది మనకు టాటామెరిజంలో పాల్గొని ఈనాల్ రూపంగా మార్పు చెందుతుంది. సో ఈనాల్ రూపంలో H2Sతో చర్య జరిపించినప్పుడు 2 మోల్ల వాటర్ మాలిక్యూల్ అనేది వెళ్ళిపోయి నిర్జలీకరణ చర్య అనేది జరిగి P2S5 సమక్షంలో చర్య జరిపి నిర్జలీకరణ చర్య అనేది జరిగి మనకు థయోఫిన్ అనేది ఏర్పడుతుంది. ఇది సక్సినాల్డిహైడ్ నుండి థయోఫిన్ను తయారు చేయుట. దెన్ నెక్స్ట్ పాల్నార్ సంశ్లేషణ చర్య. సో ఈ పాల్నార్ సంశ్లేషణ చర్యలో మనం 2,5 డైకార్బోనైల్ను తీసుకోవడం జరుగుతుంది. CH3 C డబుల్ బాండ్ O CH2 C డబుల్ బాండ్ O CH3. సో ఇక్కడ 2,5 డైకార్బోనైల్ను, సో ఇది 2,5 డైకార్బోనైల్ యొక్క కీటో రూపం CH2 C డబుల్ బాండ్ O CH3 C డబుల్ బాండ్ O CH3. సో ఇక్కడ ఈ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడు కార్బోనైల్ సమూహంలో C డబుల్ బాండ్ O అనేది వెళ్ళిపోయి మనకు ఈ హైడ్రోజన్స్ అనేటివి ఈ ఆక్సిజన్కు బంధించబడి ఉండడం జరుగుతుంది. సో ఇది టాటామెరిజంలో పాల్గొని కీటో రూపం అనేది మనకు ఈనాల్ రూపంలోకి మార్పు చెందుతుంది. సో అప్పుడు CH డబుల్ బాండ్ COH CH3. సో ఈ ఈనాల్ రూపం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడేటువంటి ఈనాల్ రూపం అనేది H2Sతో చర్య జరిపించినప్పుడు, అంటే 2,5 డైకార్బోనైల్ను H2Sతో చర్య జరిపించినప్పుడు ఇన్ ప్రజెన్స్ ఆఫ్ P2S5 సో నిర్జలీకరణ చర్య అనేది జరిగి మనకు 2 మోల్ల నీటి అణువును కోల్పోయి 2,5 డైమిథైల్ థయోఫిన్ అనేది ఏర్పడుతుంది. సో 2,5 డైమిథైల్ థయోఫిన్ ఏర్పడుతుంది. ఈ 2,5 డైమిథైల్ థయోఫిన్ సోడా లైమ్ NaOH + CaO సోడా లైమ్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు థయోఫిన్ అనేది ఏర్పడుతుంది. దెన్ నెక్స్ట్ ఈ 4 పద్ధతుల ద్వారా, అంటే ఎసిటలిన్ నుండి
ఫ్యూరోయిక్ ఆమ్లం నుండి, సక్సినాల్డిహైడ్ నుండి, అదేవిధంగా పాల్నార్ సంశ్లేషణ చర్య నుండి మనం ఈ థయోఫిన్ను తయారు చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా భౌతిక ధర్మాలు, జనరల్గా మనకు థయోఫిన్ అనేది ఫిర్రోల్ ఫ్యూరాన్ మాదిరిగానే ఎటువంటి రంగు లేని ద్రవ పదార్థంగా ఉండడం జరుగుతుంది. సో దీని యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత బాయిలింగ్ పాయింట్ అనేది మనకు 770 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. జనరల్గా థయోఫిన్ అనేది నీటిలో కరగదు, కర్బన ద్రవాల్లో పూర్తిగా కరుగుతుంది. సో అదేవిధంగా ఇది థయోఫిన్ వలె ఫ్యూరాన్ వలె థయోఫిన్ కూడా బెంజీన్ వాసనను కలిగి ఉండడం జరుగుతుంది. సో ఇది మనకు థయోఫిన్ యొక్క భౌతిక ధర్మాలు. ఎటువంటి రంగులేని ద్రవ పదార్థంగా ఉంటుంది, బాష్పీభవన ఉష్ణోగ్రత 770 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది, నీటిలో కరగదు, కర్బన ద్రవాల్లో పూర్తిగా కరుగుతుంది, అదేవిధంగా ఇది బెంజీన్ వాసనను కలిగి ఉంటుంది. సో దెన్ నెక్స్ట్ రసాయన ధర్మాలు. సో ముందుగా థయోఫిన్ అనేది నైట్రేషన్ చర్య జరుపుతుంది. సో జనరల్గా థయోఫిన్ను గాఢ HNO3తో ఎసిటిక్ అన్హైడ్రేట్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు 2-నైట్రో థయోఫిన్ లేదా ఆల్ఫా నైట్రో థయోఫిన్ అనేది ఏర్పడుతుంది. సో ఇది థయోఫిన్ యొక్క స్ట్రక్చరు. ఈ థయోఫిన్ అనేది మనకు 4 కర్బన పరమాణువులతో పాటుగా ఒక కర్బనేతర పరమాణువు సల్ఫర్ను కలిగి ఉంటుంది. ఈ థయోఫిన్ను గాఢ HNO3తో ఎసిటిక్ అన్హైడ్రేట్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు 2-నైట్రో థయోఫిన్ లేదా ఆల్ఫా నైట్రో థయోఫిన్ అనేది ఏర్పడుతుంది. ఇది మనకు నైట్రేషన్ చర్య. ద నెక్స్ట్ సల్ఫోనేషన్ చర్య. సో ఈ సల్ఫోనేషన్ చర్యలో మనకు థయోఫిన్ అనేది గాఢ H2SO4తో గది ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు థయోఫిన్ 2 సల్ఫోనిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. థయోఫిన్ను గాఢ H2SO4తో రూమ్ టెంపరేచర్ వద్ద గది ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు థయోఫిన్ 2 సల్ఫోనిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. దెన్ నెక్స్ట్ అసైలేషన్ చర్య, అసైలేషన్ రియాక్షన్. సో ఇక్కడ మనం థయోఫిన్ను ఎసిటైల్ క్లోరైడ్తో CH3C డబుల్ బాండ్ O Cl ఎసిటైల్ క్లోరైడ్తో టిన్ టెట్రా క్లోరైడ్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు మనకు 2 ఎసిటైల్ థయోఫిన్ అనేది ఏర్పడుతుంది. ఈ చర్యనే మనం ఇక్కడ ఎసైలేషన్ చర్య అంటారు. థయోఫిన్ను ఎసిటైల్ క్లోరైడ్తో SnCl4 సమక్షంలో చర్య జరిపించినప్పుడు 2 ఎసిటైల్ థయోఫిన్ అనేది ఏర్పడుతుంది. ఈ చర్యనే మనం ఎసైలేషన్ చర్య అంటారు. దెన్ నెక్స్ట్ వన్ క్లోరో మీథేన్ చర్య. సో ఇక్కడ జనరల్గా థయోఫిన్ను ఆమ్ల సమక్షంలో ఫార్మాల్డిహైడ్ మరియు HClతో చర్య జరిపించినప్పుడు థయోఫిన్ను ఆమ్ల సమక్షంలో ఫార్మాల్డిహైడ్ మరియు HClతో కలిపి చర్య జరిపించినప్పుడు మనకు 2-క్లోరోమిథిలిన్ థయోఫిన్ అనేది ఏర్పడుతుంది. 2-క్లోరోమిథిలిన్ థయోఫిన్ ఏర్పడును. ఈ చర్యను మనం ఇక్కడ క్లోరో మీథేన్ చర్యగా పేర్కొనడం జరుగుతుంది. సో అదేవిధంగా హాలోజనీకరణం. సో జనరల్గా థయోఫిన్ను క్లోరిన్తో 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు 2-క్లోరోథయోఫిన్ మరియు 2,4 డైక్లోరో థయోఫిన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. థయోఫిన్ను క్లోరిన్తో 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు 2-క్లోరోథయోఫిన్ మరియు 2,5 డైక్లోరో థయోఫిన్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా రిడక్షన్ రియాక్షన్ క్షయకరణ చర్య. సో ఇక్కడ జనరల్గా మనం థయోఫిన్ను నికెల్, ప్లాటినం, పెల్లాడియం ఉత్ప్రేరకాల సమక్షంలో క్షయకరణం చెందించినట్లయితే టెట్రాహైడ్రోథయోఫిన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. థయోఫిన్ను నికెల్, ప్లాటినం, పెల్లాడియం ఉత్ప్రేరకాల సమక్షంలో క్షయకరణ చర్య కనుక గురి చేసినట్లయితే టెట్రాహైడ్రోథయోఫిన్ అనేది ఏర్పడుతుంది. ఇది క్షయకరణ చర్య. సో ఇవన్నీ కూడా మనకు థయోఫిన్ యొక్క రసాయన ధర్మాలు. నైట్రేషన్ చర్యలో మనకు థయోఫిన్ అనేది గాఢ HNO3తో ఎసిటిక్ అన్హైడ్రేట్ సమక్షంలో చర్య జరిపి 2-నైట్రో థయోఫిన్ ఏర్పడుతుంది. సల్ఫోనేషన్ చర్యలో థయోఫిన్ అనేది గాఢ H2SO4తో రూమ్ టెంపరేచర్ వద్ద చర్య జరిపి
థయోఫిన్ 2 సల్ఫోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది. అసైలేషన్ చర్యలో మనకు థయోఫిన్ అనేది ఎసిటైల్ క్లోరైడ్తో SnCl4 సమక్షంలో చర్య జరిపి 2 ఎసిటైల్ థయోఫిన్ ఏర్పడుతుంది. క్లోరోమీథేన్ చర్యలో మనకు థయోఫిన్ అనేది ఫార్మాల్డిహైడ్ మరియు HClతో ఆమ్ల సమక్షంలో చర్య జరిపి 2 క్లోరోమీథేన్ థయోఫిన్ అనేది ఏర్పడుతుంది. సో హాలోజనీకరణంలో థయోఫిన్ అనేది క్లోరిన్తో 20 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ వద్ద చర్య జరిపి 2 క్లోరోథయోఫిన్ మరియు 2,5 డైక్లోరోథయోఫిన్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా క్షయకరణ చర్యలో థయోఫిన్ను నికెల్, ప్లాటినం, పెల్లాడియం ఉత్ప్రేరకాల సమక్షంలో కనుక క్షయకరణ చర్యకు గురి చేసినట్లయితే మనకు టెట్రా హైడ్రోథయోఫిన్ అనేది ఏర్పడుతుంది. సో ఇవన్నీ కూడా మనకు థయోఫిన్ యొక్క భౌతిక ధర్మాలు మరియు రసాయన ధర్మాలు. దెన్ నెక్స్ట్ పిరిడిన్. సో జనరల్గా మనకి ఇక్కడ పిరిడిన్ అనేది ఒక షష్ఠీ పరమాణుక విజాతీయ వలయ సమ్మేళనాలకు మంచి ఉదాహరణ. సో జనరల్గా మనకు ఈ పిరిడిన్లో 5 కర్బన పరమాణువులతో పాటుగా ఒక కర్బనేతర పరమాణువు ఉంటుంది. సో ఇక్కడ కర్బనేతర పరమాణువుగా మనకు నైట్రోజన్ అనేది ఉంటుంది. పిరిడిన్లో 5 కర్బన పరమాణువులతో పాటుగా ఒక కర్బనేతర పరమాణువుగా నైట్రోజన్ అనేది ఉంటుంది. ఇది షష్ఠీ పరమాణుక విజాతీయ వలయ సమ్మేళనాలకు చెందినది. సో జనరల్గా ఈ పిరిడిన్లో 5 కర్బన పరమాణువులు మరియు ఒక నైట్రోజన్ పరమాణువు సంకరీకరణం చెందడం వల్ల ఇది సమతల నిర్మాణాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. పిరిడిన్లో ఉండేటువంటి 5 కర్బన పరమాణువులు ఒక కర్బనేతర పరమాణువు అయినటువంటి నైట్రోజన్ అనేది సంకరీకరణం చెందడం వల్ల సమతల నిర్మాణాన్ని, ప్లేనార్ నిర్మాణాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. సో ఫలితంగా మనకు పిరిడిన్ అనేది హుకెల్ నియమం ప్రకారం లేదా హుకెల్ సిద్ధాంతం ప్రకారం ఏకాంతర ద్విబంధాలను కలిగి ఉండి 4n+2 సంఖ్యలో పై ఎలక్ట్రాన్లను కలిగి ఉండడం జరుగుతుంది. అనగా 6 పై ఎలక్ట్రాన్స్ను ఇది కలిగి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ పిరిడిన్కు ఏరోమాటిక్ స్వభావం అనేది ఉండడం జరుగుతుంది. సో కాబట్టి పిరిడిన్ యొక్క ఏరోమాటిక్ స్వభావం ఆధారంగా సో ఈ పిరిడిన్ అనేది రెజోనెన్స్లో పాల్గొని స్థిరత్వాన్ని పొందడం జరుగుతుంది. సో జనరల్గా మనకి ఇక్కడ పిరిడిన్ యొక్క రెజోనెన్స్ శక్తి అనేది 31.9 కిలో క్యాలరీ పర్ మోల్గా ఉండడం జరుగుతుంది. పిరిడిన్ అనేది రెజోనెన్స్లో పాల్గొని స్థిరత్వాన్ని పొందడం జరుగుతుంది. ఈ పిరిడిన్ యొక్క రెజోనెన్స్ శక్తి అనేది 31.9 కిలో క్యాలరీ పర్ మోల్గా ఉండడం జరుగుతుంది. సో ఇది మనకు పిరిడిన్ ఏర్పరిచేటువంటి రెజోనెన్స్ నిర్మాణాలు. సో ఇది ఒక షష్ఠీ పరమాణుక విజాతీయ వలయ సమ్మేళనం. సో ఇక్కడ ఈ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ బాండ్ షిఫ్ట్ అయింది కాబట్టి ఇక్కడ బాండ్ బ్రేక్ అయింది కాబట్టి సో ఇక్కడ పాజిటివ్ ఛార్జు నైట్రోజన్ పైన, నెగిటివ్ ఛార్జు. నెక్స్ట్ ఈ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడు ఇక్కడ బాండ్ ఇక్కడ బాండ్ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ బాండ్. సో ఈ ప్లేస్లో మనకు బాండ్ బ్రేక్ అయింది కాబట్టి అక్కడ పాజిటివ్ ఛార్జు. నెక్స్ట్ ఈ మైనస్ ఛార్జ్ అనేది వలయంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫలితంగా మనకు పిరిడిన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా పిరిడిన్ అనేది వివిధ రెజోనెన్స్ నిర్మాణాలను ఏర్పరిచి స్థిరత్వాన్ని పొందడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ విజాతీయ వలయ సమ్మేళనాల యొక్క ఏరోమాటిక్ స్వభావ క్రమం కనుక చూసుకున్నట్లయితే, ఏరోమాటిసిటీ యొక్క ఆర్డర్ కనుక చూసుకున్నట్లయితే ఫ్యూరాన్ లెస్ దెన్ ఫిర్రోల్ లెస్ దెన్ థయోఫిన్ లెస్ దెన్ పిరిడిన్ లెస్ దెన్ బెంజిన్. సో ఈ విధమైనటువంటి క్రమాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బెంజిన్కు అధిక ఏరోమాటిసిటీ ఉంటుంది, ఫ్యూరాన్కు తక్కువ ఏరోమాటిసిటీ ఉంటుంది. అదేవిధంగా చర్యాశీలత క్రమం, రియాక్టివిటీ ఆర్డర్ కనుక చూసుకున్నట్లయితే ఫిర్రోల్ గ్రేటర్ దెన్ ఫ్యూరాన్ గ్రేటర్ దెన్ థయోఫిన్ గ్రేటర్ దెన్ బెంజిన్ గ్రేటర్ దెన్ పిరిడిన్గా ఉండడం జరుగుతుంది. అంటే ఫిర్రోల్ యొక్క చర్యాశీలత క్రమం అనేది ఎక్కువగా ఉండి పిరిడిన్ యొక్క చర్యాశీలత క్రమం అనేది తక్కువగా ఉండడం
జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకు పిరిడిన్ యొక్క రెజోనెన్స్ నిర్మాణాలు, అదేవిధంగా విజాతీయ వలయ సమ్మేళనాల యొక్క ఏరోమాటిక్ స్వభావ క్రమం, చర్యాశీలత క్రమం. సో దెన్ నెక్స్ట్ పిరిడిన్ను తయారు చేసేటువంటి పద్ధతులు, లేదా షష్ఠీ పరమాణుక విజాతీయ వలయ సమ్మేళనమైనటువంటి పిరిడిన్ను తయారు చేసేటువంటి పద్ధతులు. అందులో ఫస్ట్ వన్ మనకు ఎసిటైలీన్ నుండి. సో జనరల్గా మనం ఇక్కడ ఎసిటైలీన్ను సో 2 మోల్ల ఎసిటైలీన్ను 1 మోల్ HCnతో 2 మోల్ల ఎసిటైలీన్ను 1 మోల్ HCnల మిశ్రమాన్ని ఎర్రని కాపర్ గొట్టాల గుండా పంపిస్తూ 500 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తూ పంపించినప్పుడు చక్రీయ చర్య అనేది జరిగి మనకు పిరిడిన్ అనేది ఏర్పడుతుంది. 2 మోల్ల ఎసిటైలీన్ను 1 మోల్ HCnల మిశ్రమాన్ని రెండింటిని కలిపి 500 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఎర్రని కాపర్ గొట్టాల గుండా పంపిస్తూ వేడి చేసినట్లయితే చక్రీయ చర్య సైక్లైజేషన్ రియాక్షన్ అనేది జరిగి మనకు పిరిడిన్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ త్రిబుల్ బాండ్లో బాండ్ బ్రేక్ అయ్యి ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో ఈ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో CH 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 దెన్ నెక్స్ట్ నైట్రోజన్ 5 కర్బన పరమాణువులతో పాటుగా ఒక కర్బనేతర పరమాణు అయినటువంటి నైట్రోజన్ అనేది ఉంటుంది. సో ఇది ఎసిటైలీన్ నుండి పిరిడిన్ యొక్క తయారీ. దెన్ నెక్స్ట్ 1,5 డై అమైనో పెంటేన్ హైడ్రోక్లోరైడ్ నుండి 1,5 డై అమైనో పెంటేన్ హైడ్రోక్లోరైడ్ నుండి. సో ఇది CH2 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 NH2 HCl CH2 CH2 NH2 HCl 1,5 డై అమైనో ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్ అండ్ ఫిఫ్త్ కార్బన్ 1,5 డై అమైనో హైడ్రోక్లోరైడ్ నుండి. సో జనరల్గా మనం ఇక్కడ 1,5 డై అమైనో పెంటేన్ హైడ్రోక్లోరైడ్ను వేడి చేసినప్పుడు ఒక మధ్యస్థ ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది. వేడి చేసినప్పుడు మనకి ఇక్కడ అమోనియం క్లోరైడ్ మరియు HCl అనేది వెళ్ళిపోయి మధ్యస్థ ఉత్పన్నం ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఏర్పడేటువంటి ఈ మధ్యస్థ ఉత్పన్నంను గాఢ H2SO4తో 300 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు పిరిడిన్ అనేది ఏర్పడుతుంది. సో జనరల్గా మనకి ఇక్కడ 1,5 డై అమైనో పెంటేన్ హైడ్రోక్లోరైడ్ను వేడి చేసినప్పుడు మనకు మధ్యస్థ ఉత్పన్నంగా పైపిరిడిన్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ ఏర్పడ్డటువంటి ఈ పైపిరిడిన్ను గాఢ H2SO4 సమక్షంలో 300 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు పిరిడిన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ప్రిపరేషన్. సో జనరల్గా మనం ఇక్కడ 2-హైడ్రాక్సీ మిథిలిన్ ఫ్యూరాన్ను అమోనియా సమక్షంలో 500 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు మనకు పిరిడిన్ అనేది ఏర్పడుతుంది. 2-హైడ్రాక్సీ మిథిలిన్ ఫ్యూరాన్ను అమోనియా సమక్షంలో 500 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు పిరిడిన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ 3 పద్ధతుల ద్వారా మనం పిరిడిన్ను తయారు చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పిరిడిన్ యొక్క ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య. సో జనరల్గా మనకి ఇక్కడ పిరిడిన్ అనేది ఒక ఏరోమాటిక్ సమ్మేళనం కాబట్టి మనకు పిరిడిన్లో ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు అనేవి జరుగుతాయి. కానీ ఇంతకుముందు చెప్పుకున్న మాదిరిగా మనకు పిరిడిన్ యొక్క చర్యాశీలత అనేది పంచపరమాణుక విజాతీయ వలయ సమ్మేళనాలతో కనుక పోల్చినట్లయితే పిరిడిన్ యొక్క చర్యాశీలత అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. పిరిడిన్ అనేది ఒక ఏరోమాటిక్ సమ్మేళనం. సో కాబట్టి ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు అనేది జరుగుతాయి. కానీ ఈ పిరిడిన్ అనేది మనకు ఒక షష్ఠీ పరమాణుక విజాతీయ వలయ సమ్మేళనం. సో ఈ షష్ఠీ పరమాణుక విజాతీయ వలయ సమ్మేళనమైనటువంటి పిరిడిన్ యొక్క చర్యాశీలత అనేది
పంచపరమాణుక విజాతీయ వలయ సమ్మేళనాలతో పోల్చినట్లయితే తక్కువగా ఉండడం జరుగుతుంది. సో దీనికి కారణం ఏంటంటే మనకు పిరిడిన్ అనేది ఒక పై ఎలక్ట్రాన్ కొరత కలిగినటువంటి సమ్మేళనం. పిరిడిన్ అనేది ఒక పై ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనంగా ఉండడం జరుగుతుంది. సో అందుచేత మనకు వలయంలో ఎలక్ట్రాన్ సాంద్రత అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. ఒక పై ఎలక్ట్రాన్ కొరత ఉంటుంది కాబట్టి దాని యొక్క వలయంలో ఎలక్ట్రాన్ సాంద్రత అనేది తక్కువగా ఉండి ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు అనేటివి తక్కువగా జరగడం జరుగుతుంది. వలయంలో ఎలక్ట్రాన్ సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు అనేటివి తక్కువగా జరుగుతాయి. సో అదేవిధంగా పిరిడిన్లో వచ్చి చేరేటువంటి ఎలక్ట్రోఫైల్కు ఆల్ఫా, బీటా, గామా స్థానాలు అందుబాటులో ఉన్నప్పుడు ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు బీటా స్థానంలో మాత్రమే జరుగుతాయి. ఎందుకంటే ఈ పిరిడిన్ యొక్క రెజోనెన్స్ నిర్మాణాలలో ఆల్ఫా మరియు గామా స్థానాల యందు కార్బన్ పైన మనకు ధనావేశం అనేది ఉండడం జరుగుతుంది. సో ఇంతకుముందు చెప్పుకున్న మాదిరిగా ఆల్ఫా మరియు గామా స్థానాల యందు, సో దీని యొక్క ఆల్ఫా స్థానం మరియు గామా స్థానం యందు ధనావేశం అనేది ఉండడం వల్ల ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు అనేటివి మనకు బీటా స్థానంలో మాత్రమే జరుగుతాయి. కాబట్టి ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు ఆల్ఫా, గామా స్థానాల యందు జరగకుండా బీటా స్థానంలో ఎలక్ట్రాన్ సాంద్రత అనేది ఎక్కువగా ఉండటం వల్ల బీటా స్థానంలో ఈ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు అనేటివి జరుగుతాయి. దెన్ నెక్స్ట్ పిరిడిన్ యొక్క ధర్మాలు. పిరిడిన్ యొక్క ధర్మాల్లో ముందుగా నైట్రేషన్ చర్య. సో జనరల్గా ఇక్కడ పిరిడిన్ను గాఢ HNO3 మరియు గాఢ H2SO4లతో చర్య జరిపించినప్పుడు 300 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు 3-నైట్రో పిరిడిన్ లేదా బీటా నైట్రో పిరిడిన్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ NO2+ అనేది మనకు ఎలక్ట్రోఫైల్గా పనిచేయడం జరుగుతుంది. పిరిడిన్ను గాఢ HNO3, గాఢ H2SO4తో 300 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు 3-నైట్రో పిరిడిన్ లేదా బీటా నైట్రో పిరిడిన్ అనేది ఏర్పడుతుంది. ఇది నైట్రేషన్ చర్య. దెన్ నెక్స్ట్ సల్ఫోనేషన్ చర్య. సో సల్ఫోనేషన్ చర్యలో పిరిడిన్ను 230 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద పిరిడిన్ను 230 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఓలియంతో చర్య జరిపించినప్పుడు, సో హియర్ ఓలియం ఈజ్ నథింగ్ బట్ H2SO7. దిస్ ఇస్ ద ఓలియం ఫార్ములా. H2SO4 plus SO3, that is nothing but H2S2O7 ఓలియం. సో పిరిడిన్ను ఓలియంతో 230 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు బీటా పిరిడిన్ సల్ఫోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది లేదా 3-పిరిడిన్ సల్ఫోనిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. పిరిడిన్ను 230 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఓలియంతో చర్య జరిపించినప్పుడు 3-పిరిడిన్ సల్ఫోనిక్ యాసిడ్ లేదా బీటా పిరిడిన్ సల్ఫోనిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. దెన్ నెక్స్ట్ క్లోరినేషన్ చర్య. సో జనరల్గా మనం పిరిడిన్ను క్లోరిన్తో ఆర్థోపాస్పారిక్ ఆమ్లం సమక్షంలో చర్య జరిపించినప్పుడు 3-క్లోరో పిరిడిన్ లేదా బీటా క్లోరో పిరిడిన్ అనేది ఏర్పడుతుంది. పిరిడిన్ను ఆర్థోపాస్పారిక్ ఆమ్లం H3PO4 సమక్షంలో క్లోరిన్తో కలిపి చర్య జరిపించినప్పుడు 3-క్లోరో పిరిడిన్ లేదా బీటా క్లోరో పిరిడిన్ అనేది ఏర్పడుతుంది. సో ఇవన్నీ కూడా మనకు పిరిడిన్ యొక్క రసాయన ధర్మాలు, అదేవిధంగా ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు. సో నెక్స్ట్ పిరిడిన్ యొక్క న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు. సో ఇక్కడ పిరిడిన్ అనేది మనకు ఒక పై ఎలక్ట్రాన్ కొరత కలిగినటువంటి సమ్మేళనం. పిరిడిన్ అనేది ఒక పై ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనం. అందుచేత వలయంలో ఎలక్ట్రాన్ సాంద్రత అనేది తగ్గుతుంది. పిరిడిన్ ఒక పై ఎలక్ట్రాన్ కొరత కలిగినటువంటి సమ్మేళనం కాబట్టి వలయంలో ఎలక్ట్రాన్ సాంద్రత అనేది తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఇది న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలలో కూడా పాల్గొనడం జరుగుతుంది. సో ఇక్కడ పిరిడిన్లో వచ్చి చేరేటువంటి న్యూక్లియోఫైల్కు ఆల్ఫా మరియు గామా స్థానాలు అనేటివి
అందుబాటులో ఉండడం జరుగుతుంది. పిరిడిన్లో వచ్చి చేరేటువంటి న్యూక్లియోఫైల్కు ఆల్ఫా మరియు గామా స్థానాలు అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే పిరిడిన్ యొక్క రెజోనెన్స్ నిర్మాణాల్లో ఆల్ఫా మరియు గామా స్థానాల యందు అధిక ధనావేశం అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు ఆ స్థానాల యందు ప్రతిక్షేపించబడడం జరుగుతుంది. సో జనరల్గా మనకు న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు అనేటివి ఈ న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలలో న్యూక్లియోఫిలిక్ అనేది మనకు ఆల్ఫా గామా స్థానాల యందు జరిగినప్పుడు ఏర్పడినటువంటి సిగ్మా కాంప్లెక్స్లో ఏర్పడినటువంటి సిగ్మా సంశ్లిష్టంలో అధిక రుణ విద్యుదాత్మకత కలిగినటువంటి నైట్రోజన్ పరమాణువు పైన రుణావేశం అనేది ఉండటం వల్ల వాటికి స్థిరత్వం అనేది పెరుగుతుంది కాబట్టి న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు మనకు ఆల్ఫా మరియు గామా స్థానాల యందు ఎక్కువగా జరుగుతాయి. సో అదేవిధంగా పిరిడిన్లో వచ్చి చేరేటువంటి న్యూక్లియోఫైల్కు ఆల్ఫా మరియు గామా స్థానాలు రెండూ అందుబాటులో ఉన్నప్పటికీ ఈ న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు ప్రధానంగా మనకు ఆల్ఫా స్థానంలో మాత్రమే జరుగుతాయి. సో ఇది మనకు న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చిచిబాబిన్ చర్య. సో జనరల్గా మనకు పిరిడిన్ను సోడామైడ్తో NaNH2తో టోలిన్ సమక్షంలో లేదా మిథైల్ బెంజిన్ సమక్షంలో, మిథైల్ బెంజిన్ ఈజ్ నథింగ్ బట్ టోలిన్. సో 100 degrees సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు 2-అమైనో పిరిడిన్ అనేది ఏర్పడుతుంది. ఈ చర్యను చిచిబాబిన్ చర్య అంటారు. పిరిడిన్ను సోడామైడ్తో టోలిన్ సమక్షంలో 100 degrees సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు 2-అమైనో పిరిడిన్ ఏర్పడుతుంది. ఈ చర్యనే చిచిబాబిన్ చర్య అంటారు. జనరల్గా ఈ చర్యలో NH2 సమూహం అనేది మనకు న్యూక్లియోఫైల్గా పనిచేస్తుంది. సో ఇది మనకు చిచిబాబిన్ యొక్క చర్య. దీని యొక్క చర్యా విధానం మెకానిజంను కనుక చూసుకున్నట్లయితే ముందుగా సోడామైడ్ అనేది Na+NH2- విడిపోవడం జరుగుతుంది. NaNH2 అనేది Na+NH2- విడిపోతుంది. సో ఈ NH2- అనేది మనకి ఇక్కడ న్యూక్లియోఫైల్గా పనిచేయడం జరుగుతుంది. సో ఇక్కడ ముందుగా పిరిడిన్ను NH2- న్యూక్లియోఫైల్తో చర్య జరిపించినప్పుడు ఈ ఆల్ఫా స్థానంలో మనకు NH2 అనేది ప్రతిక్షేపించబడుతుంది. సో ఇక్కడ ఈ బాండ్ అనేది బ్రేక్ అయిపోయి సో ఇక్కడ మైనస్ ఛార్జు, సో ఇక్కడ హైడ్రోజను NH2, దెన్ నెక్స్ట్ ఈ మైనస్ ఛార్జ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ బాండ్ బ్రేక్ అవ్వడం జరుగుతుంది. ఫలితంగా ఇక్కడ మనకు మైనస్ ఛార్జు, ఇక్కడ బాండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ బాండ్ ఇటు షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బాండ్ బ్రేక్ అయింది కాబట్టి మనకి ఇక్కడ నైట్రోజన్ పైన నెగిటివ్ ఛార్జు, నెక్స్ట్ ఇక్కడ బాండ్, నెక్స్ట్ ఈ మైనస్ ఛార్జ్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయి ఈ బాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో ఫలితంగా ఆల్ఫా స్థానం యందు లేదా రెండవ స్థానం యందు మనకు NH2 సమూహం అనేది ప్రతిక్షేపించబడుతుంది, అనగా న్యూక్లియోఫైల్ అనేది ప్రతిక్షేపించబడుతుంది. సో ఫలితంగా మనకు 2-అమైనో పిరిడిన్ లేదా ఆల్ఫా-అమైనో పిరిడిన్ అనేది ఏర్పడుతుంది. సో ఇది మనకు చిచిబాబిన్ చర్య. పిరిడిన్ను సోడామైడ్తో టోలిన్ సమక్షంలో 100 degrees సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు 2-అమైనో పిరిడిన్ ఏర్పడుతుంది. ఈ చర్యనే చిచిబాబిన్ చర్య అంటారు. ఈ చిచిబాబిన్ చర్యలో NH2- అనేది మనకు న్యూక్లియోఫైల్గా పనిచేస్తుంది. నెక్స్ట్ ధర్మాలు, పిరిడిన్ యొక్క న్యూక్లియోఫిలిక్ రసాయన ధర్మాలు. సో ముందుగా అందులో ఎరైలేషన్, ఆల్కైలేషన్. సో పిరిడిన్ను ఫినైల్ లిథియం లేదా N-బ్యూటైల్ లిథియంతో చర్య జరిపించినప్పుడు 2-అరైల్ పిరిడిన్ లేదా 2N-బ్యూటైల్ పిరిడిన్ అనేది ఏర్పడుతుంది. సో ముందుగా మనం ఇక్కడ పిరిడిన్ను ఫినైల్ లిథియంతో చర్య జరిపించినప్పుడు 2-ఫినైల్ లిథియం, పిరిడిన్ను ఫినైల్ లిథియంతో చర్య జరిపించినప్పుడు 2-అరైల్ 2-ఫినైల్ పిరిడిన్ అనేది ఏర్పడుతుంది లేదా ఆల్ఫా ఫినైల్ పిరిడిన్ అనేది ఏర్పడుతుంది.
సో అదేవిధంగా పిరిడిన్ను ఎన్-బ్యూటైల్ లిథియంతో చర్య జరిపించినప్పుడు 2N-బ్యూటైల్ పిరిడిన్ లేదా ఆల్ఫా N-బ్యూటైల్ పిరిడిన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ KOHతో చర్య, పొటాషియం హైడ్రాక్సైడ్తో చర్య. సో జనరల్గా ఇక్కడ మనం పిరిడిన్ను KOH ద్రావణంతో 300 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు 2-హైడ్రాక్సీ పిరిడిన్ అనేది ఏర్పడుతుంది. సో ఇది అధిక స్థిరత్వం కలిగినటువంటి 2-పిరిడోన్గా మార్పు చెందడం జరుగుతుంది. సో ముందుగా పిరిడిన్ను పొటాషియం హైడ్రాక్సైడ్తో 300 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు 2-హైడ్రాక్సీ పిరిడిన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ 2-హైడ్రాక్సీ పిరిడిన్ అనేది మనకు ఈనోల్ రూపంలో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఈ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు ఈ బాండ్ అనేది బ్రేక్ అవ్వడం జరుగుతుంది. ఫలితంగా ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. 2-పిరిడోన్ను ఏర్పరచడం జరుగుతుంది. సో ఇక్కడ ఏర్పడినటువంటి ఈ 2-పిరిడోన్ లేదా ఆల్ఫా పిరిడోన్ అనేది మనకు అధిక స్థిరత్వాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ RMgXతో చర్య, గ్రిగ్నార్డ్ కారకంతో చర్య. ఇక్కడ ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్ మనం గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటాము. సో పిరిడిన్ను ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్తో టోలిన్ సమక్షంలో 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు 2-ఆల్కైల్ పిరిడిన్ అనేది ఏర్పడుతుంది. పిరిడిన్ను ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్తో టోలిన్ సమక్షంలో 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు 2-ఆల్కైల్ పిరిడిన్ లేదా ఆల్ఫా ఆల్కైల్ పిరిడిన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ రిడక్షన్ రియాక్షన్. సో జనరల్గా మనం ఇక్కడ పిరిడిన్ను నికెల్, ప్లాటినం, పెల్లాడియం ఉత్ప్రేరకాల సమక్షంలో క్షయకరణ చర్య కనుక గురి చేసినట్లయితే మనకు పైపిరిడిన్ అనేది ఏర్పడుతుంది. పిరిడిన్ను నికెల్, ప్లాటినం, పెల్లాడియం ఉత్ప్రేరకాల సమక్షంలో చర్య జరిపించినప్పుడు పైపిరిడిన్ ఏర్పడుతుంది. నెక్స్ట్ HClతో చర్య లేదా దీని పిరిడిన్ యొక్క క్షారత్వం, బేసిసిటీ అంటారు. సో పిరిడిన్ అనేది మనకు HClతో చర్య జరిపి పిరిడిన్ హైడ్రోక్లోరైడ్ లవణాన్ని ఏర్పరచడం జరుగుతుంది. పిరిడిన్ అనేది HClతో చర్య జరిపి పిరిడిన్ హైడ్రోక్లోరైడ్ లవణాన్ని సాల్ట్లను ఏర్పరచడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక క్షారంగా అనగా బలహీనమైనటువంటి క్షారంగా ఉండడం జరుగుతుంది. సో జనరల్గా ఇక్కడ మనకు పిరిడిన్లో ఉండేటువంటి నైట్రోజన్ పరమాణు పైన ఒంటరి ఎలక్ట్రాన్ జంట అనేది ఉండడం వల్ల పిరిడిన్కు క్షార స్వభావం అనేది, క్షారధర్మం అనేది ఇది కలిగి ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకు పిరిడిన్ యొక్క న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు. సో అదేవిధంగా ఈ పిరిడిన్, పైపిరిడిన్ మరియు ఫిర్రోళ్లలో సో దీని యొక్క క్షార స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఎందువలన అది కనుక చూసుకున్నట్లయితే సో జనరల్గా మనకి ఇక్కడ ఫిర్రోల్ అనేది ఒక సెకండరీ అమైన్. జనరల్గా ఫిర్రోల్ అనేది ఒక సెకండరీ అమైన్ అయినప్పటికీ దీని యొక్క క్షార స్వభావం అనేది అన్నింటికన్నా తక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఎందుకనగా సో ఫిర్రోల్లో ఈ పిరిడిన్లో ఉండేటువంటి నైట్రోజన్ పరమాణు పైన ఫిర్రోల్లో ఉండేటువంటి నైట్రోజన్ పరమాణు పైన ఉన్న ఒంటరి ఎలక్ట్రాన్ జంటను వలయంలోకి అందించడం వల్ల నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ సాంద్రత అనేది తగ్గడం జరుగుతుంది. సో ఈ కారణం చేత ఫిర్రోల్ అనేది ఎలక్ట్రాన్లను సులభంగా దానం చేయలేదు. కాబట్టి దీనికి క్షార స్వభావం అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా పిరిడిన్ మరియు పైపిరిడిన్లలో ఎలక్ట్రాన్ సాంద్రత అనేది సమానంగా ఉన్నప్పటికీ పిరిడిన్లో నైట్రోజన్ పరమాణు అనేది sp2 సంకరీకరణం చెంది ఉండడం వల్ల ఆ పరమాణువు యొక్క రుణ విద్యుదాత్మకత ఎక్కువగా ఉండి సులభంగా ఎలక్ట్రాన్లను దానం చేయలేదు. కానీ పైపిరిడిన్లో నైట్రోజన్ పరమాణు అనేది sp3 సంకరీకరణం చెంది ఉంటుంది. ఫలితంగా అది తక్కువ రుణ విద్యుదాత్మకతను కలిగి ఉండడం వల్ల సులభంగా ఎలక్ట్రాన్లను దానం చేయడం జరుగుతుంది. సో అందుచేత పిరిడిన్, పైపిరిడిన్, ఫిర్రోళ్లలో పైపిరిడిన్ యొక్క క్షార స్వభావం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో దీని యొక్క క్షారత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే పైపిరిడిన్ గ్రేటర్ దెన్ పిరిడిన్ గ్రేటర్ దెన్ ఫిర్రోల్గా ఉండడం జరుగుతుంది.